ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. కొత్తగా టీవీకే పార్టీని పెట్టి విజయ్ రంగంలోకి వచ్చాడు అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక పరిణామం జరిగింది. సీమ్యాన్, ఈయన గురించి చాలా మందికి తెలుసు. కమెడియన్ తమిళనాడులో. ఇతను నామ్ తమిళ్ కచ్చి అనే పార్టీని పెట్టాడు, ఎన్టీకే పార్టీని. నిజం చెప్పాలంటే మొన్న దాదాపు 8.3% ఓట్లు వచ్చినాయి తనకి. 2024 లోక్సభ ఎన్నికల్లో 8.3% ఒక్కడే పోటీ చేసి సాధించుకున్నాడు సీమాన్. యూత్లో ఒక క్రేజ్ ఉంది, కొంతమంది, అందరిలో కాకపోయినా కొంత ఒక సెక్షన్లో క్రేజ్ ఉండేది. ఈయన కూడా ద్రవిడియన్ ఆరిజినే, ద్రవిడియన్ ఐడియాలజీ నుంచి దాన్ని అభిమానించి వచ్చిన వ్యక్తే. కాకపోతే ఇప్పుడు ఒక్కసారి తను పర్టికులర్గా ఈవి రామస్వామి నాయకర్కి ఎగనెస్ట్గా మాట్లాడటం మొదలుపెట్టాడు. పెరియార్ అని పిలిచే ఈ ఈవి రామస్వామి నాయకర్కి అసలు చాలా, అంటే చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. మామూలుగా కాదు, విధానాలను వ్యతిరేకించడమే కాదు, వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకిస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? డిసెంబర్ 9న మొదలుపెట్టాడండి. వడలూరు అనే చోట మొట్టమొదట తను ఒక అటాక్ చేశాడు పెరియార్ని. అంటే మీకు తెలుసు కదా, దాదాపు ఈ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి తమిళనాడులో పెరియారు బగ గాడ్ లేడని చెప్పినటువంటి పెరియార్నే ఒక గాడ్గా చూస్తారు అక్కడ. ఆ దేవుడే లేడని చెప్పినటువంటి పెరియార్ని వీళ్ళే దేవుడిగా చూస్తారు అక్కడ తమిళనాడులో. అంత అటువంటి పెరియార్ని ఉతికి ఆరేస్తున్నాడు, మామూలుగా కాదు, ఉతికి ఆరేస్తున్నాడు. అసలు ఈయనేంటి, అసలు పెరియార్ ఏంటి? తమిళ భాష అంటే గౌరవం లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే తమిళనాడులో అది పెరియార్ అని చెప్తున్నాడు. తమిళని అసలు ఇన్ఫీరియర్ భాష అని చెప్పాడు. ఎందుకు గౌరవించాలి ఆయన్ని? మహిళల విషయంలో బార్బారిక్ లాంగ్వేజ్ అన్నాడు. మహిళల విషయంలో అతనికి మహిళలతో ఉన్నటువంటి సంబంధాలు పర్టికులర్గా అందరికి తెలిసిన, అంతమంది వీడియో కూడా చేశాను. కూతురులాగా ఆ పెంచుకున్న ఒక చిన్న అమ్మాయిని తీవ్రంగా పెళ్లి చేసుకున్నాడు. దాని మీద సీమెన్ కూడా అతనికి మహిళలంటే గౌరవం లేదు, మహిళలతో సంబంధాలు మాత్రం చాలా అనాగరికంగా ఉన్నాయి సీమె పెరియారి అని కామెంట్ చేశాడు. అసలు ఆయన హిందీ వ్యతిరేక కాదని చెప్పాడు. యాంటీ హిందీ యాజిటేషన్లో ఆయన ఎప్పుడు పాల్గొన్నాడు? ఆయన అసలు మొట్టమొదట హిందీ స్కూల్ స్టార్ట్ చేసిందే పెరియారు. అందరూ హిందీ నేర్చుకోమని చెప్పాడు. సో ఆయన హిందీ అభిమాని, హిందీ వ్యతిరేకి కాదు అని చెప్పి తేల్చేశాడు. రెండోది, అసలు ఈ భూమిని పెరియార్ భూమి అని ఎందుకు అంటున్నారు నాకు అర్థం కాదు. ఇది చోళుల భూమి, పాండ్యన్ల భూమి, చేరుల భూమి. భూమి పెరియార్, భూమినే పెరియార్, అంతేగాని పెరియార్ భూమి కాదని చెప్పాడు. ఇలా ఇష్టం వచ్చినట్టు ఉత్తికి పారేస్తున్నాడు పెరియార్ని ఎక్కడ పడితే అక్కడ. డిసెంబర్ 9 నుంచి మొదలుకొని. కోర్స్ మంచి వక్త సీమ్యాన్. లేకపోతే ఒక్క ఒక్క వ్యక్తి ఏనండి. 2001, 2014లోనే ఎప్పుడో పెట్టినట్టు 2016 మొట్టమొదటి ఎన్నికల్లో 1% ఓట్లు వస్తే, 2019లో 3.9% వస్తే, 2021లో 6.5% అసెంబ్లీలో వస్తే, పార్లమెంట్కి 8.3% తెచ్చుకున్నాడు. ఒకే ఒక వ్యక్తి. అతనిది తమిళ జాతీయవాదం. అతను తమిళం, ఈలం తమిళ్ నమ్ముతాడు. అంటే అది ఇంకొక ప్రమాదకరమైంది. ద్రవిడవాదం ఎట్లా ప్రమాదకరమో అది అంతకన్నా ప్రమాదకరం. ఏంటంటే శ్రీలంకలో ఉన్న తమిళియన్స్, భారత్లో ఉన్న తమిళియన్స్ అంతా కలిసి జాతీయవాదం అది. అవసరమైతే సపరేట్ దేశం కూడా ఫామ్ చేసుకోవాలన్నది. ఎందుకంటే ప్రభాకరన్ని కలిసి మాట్లాడిన వ్యక్తి, ప్రభాకరన్ ఐడియాలజీని వంట పెట్టించుకున్న వ్యక్తి ఎల్టిటి ప్రభాకరన్. సో ఈయనేమి మళ్ళా ఇదేం కాదు. సో కాకపోతే ఏంటంటే ఇవాళ ఎందుకు ఇట్లా మారాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సరే, న్యాచురల్గా ఈయన దీని మీద డిఎంకే, అన్నా డిఎంకే, ఎండిఎంకే, ఈయన ఈ ద్రవిడవాద బీసీకే, ద్రవిడవాద పార్టీలన్నీ కూడా సీమ్యాన్ మీద పడ్డాయి. 70 కేసులు ఇప్పటికి నమోదు చేశారు ఆయన మీద. ఎన్నైనా పెట్టుకోండి కేసులు, ఎంతమంది అయినా విమర్శించండి.
నా స్టాండ్లో నేను చెప్పింది తప్పని మీరు చెప్పండి అంటాడు. తమిళ భాషను అగౌరవపరిచింది నిజమా కాదా పెరియార్ చెప్పండి. నేను డాక్యుమెంటరీ ప్రూఫ్ చెప్తున్నాను, మీరు కాదని చెప్పండి. హిందీ భాషను ప్రోత్సహించాడా లేదా, నేను డాక్యుమెంటరీ ప్రూఫ్ చూపిస్తున్నాను, కాదని చెప్పండి. మహిళలతో సంబంధాలు నిజమా కాదా చెప్పండి. ఆయన చెప్పే ఆర్గ్యుమెంట్ ఇది. మీరు నన్ను విమర్శించడం కాదు, నా వాదన తప్పని చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటారంటాడు. ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ స్టాండ్ ఏంటి మరి? మరి డిఎంకే కూటమిలో భాగస్వామి పార్టీ కదా, సైలెంట్. ఎందుకంటే పెరియార్ విషయంలో అసలు అందరికన్నా ఎక్కువగా మాట్లాడింది నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. అతను ఒక లునాటిక్ అని చెప్పి మాట్లాడాడు. సరే, కాంగ్రెస్ సంగతి తెలిసిందే కదా, ఆ పవర్ కోసం ఏదైనా చేస్తుంది అనుకో. అసలు ఈ కొంతమంది ఈ మధ్య ఏం చెప్తున్నారంటే ఈయన బీజేపీకి దగ్గర అవుతున్నాడు అందుకనే ఇట్లా మాట్లాడుతున్నాడని డిఎంకే వాసులు మాట్లాడుతున్నారు. దీంట్లో నిజమైతే లేదు నాకు తెలిసి. కాకపోతే తన కేడర్ ఇవ్వాలా ఎందుకు మాట్లాడుతున్నాడంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే తన కేడరు టీవీకే పార్టీ పెట్టిన తర్వాత, ఎందుకంటే ఎన్నాళ్ళు చూస్తారు, ఇన్నాళ్ళకు కూడా తను ఒక సీటు కూడా అసెంబ్లీలో గెలవలేదు. ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుంది తప్పితే ఒక్క సీటు కూడా గెలవలేదు. సో ఫ్రస్ట్రేషన్ తోటి కేడర్ మిగతా పార్టీలోకి వెళ్తున్నారు. ఇటీవల 3,000 మంది డిఎంకేలో చేరారు. కొంతమంది జిల్లా లెవెల్ ఆఫీస్ బేరర్స్ టీవీకే విజయ్ పార్టీలో చేరారు. సో వీటితోటి ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడేమోనని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే తన సొంత ఆలోచన తమిళ జాతీయవాదాన్ని నమ్మే వ్యక్తి పెరియార్ ఏ విధంగా తమిళ జాతీయవాదానికి మిత్రుడు కాదు అనేది చెప్పాలని చెప్పి ఆయన తాపత్రయం. బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంటుందనేది కొంతమంది ఇది అందుకు దాన్ని బట్టి ఇట్లా ఆలోచిస్తున్నారు. బీజేపీ ఏం మాట్లాడట్లేదు కదా, ఆయన విమర్శించలేదు కదా అంటే బీజేపీ ఎందుకు విమర్శించాలి ఆయన్ని? బీజేపీ విమర్శిస్తుంది డిఎంకేని, ప్రభుత్వంలో ఉంది డిఎంకే. డిఎంకే మీద విమర్శిస్తున్నారు. వీళ్ళు కాగల కార్యం గందరగోళం చేసినట్టుగా పెరియార్ని ఇంకొక వ్యక్తి డిఎంకే ద్రవిడ ఎకో సిస్టంలో నుంచి వచ్చిన వ్యక్తే ఇవాళ పెరియార్ని విమర్శిస్తూ ఉంటే లోపల ఆనందించేది బీజేపీ పార్టీ. సో వాళ్ళు ఎందుకు విమర్శిస్తారు? విమర్శించాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూస్తున్నారు, మంచిదే కదా, కొట్టుకొని అని చెప్పి చూస్తున్నారు. అయితే ఇది నేను కాబట్టి నాకున్నటువంటి ఆలోచన అయితే బీజేపీతో కలిసే అవకాశాలు లేవు. కానీ చాలామంది అనుకుంటున్నారు కానీ కలుస్తాడేమో, ఇవాళ ఆయన బేస్ తగ్గింది కదా కలుస్తాడేమోనంటే కలవకపోవచ్చు. ఎందుకనంటే ఆయన బేసికల్లీ హిందూ వ్యతిరేకి, మర్చిపోతున్నారు మీరు. తమిళ జాతీయవాది. భారత్ కన్నా తమిళ్ని ఎక్కువగా తమిళ్ని ప్రేమించండి, భారత్ని కూడా ప్రేమించండి. ఆ రెండోది లేదు ఆయన దగ్గర. కాబట్టి కలుస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ రోడ్లో ఒక ఎన్నిక వచ్చిందండి. ఉప ఎన్నిక నడుస్తుంది ఈ రోడ్డు ఈస్ట్కో దేనికో ఎన్నిక నడుస్తుంది. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే అన్నాడీఎంకే బాయ్కాట్ చేసింది. నిజం చెప్పాలంటే అన్నాడీఎంకే బేస్ ఉన్న ఏరియా అది వెస్ట్రన్ తమిళనాడు. ఈ రోడ్డు ఈపీఎస్ కూడా దానికి దగ్గరలోనే అయింది. కానీ వాళ్ళు బాయ్కాట్ చేశారు, బీజేపీ బాయ్కాట్ చేసింది, పిఎంకే బాయ్కాట్ చేసింది. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పింది అంతకుముందు అనుభవం ఏంటంటే ఈ రోడ్లోనే అంతకుముందు ఉప ఎన్నిక జరిగినప్పుడు డిఎంకే ఎటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో డబ్బుల్ని నీటి ప్రవాహంలాగా వెదజల్లుతుంది. ఉప ఎన్నికలో డిఎంకేని తట్టుకొని గెలవటం చాలా కష్టం. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుంది, డబ్బుల ప్రవాహాన్ని పారిస్తుంది అక్కడ. సో అందుకని మేము బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఎన్టీకే సీమాన్ మాత్రం పోటీ చేస్తున్నాడు. ఈ రోడ్డు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ రోడ్డు ఈ పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ పుట్టిన స్థలం, బర్త్ ప్లేస్. ఆయన మొట్టమొదటి కార్యక్రమాలు ప్రారంభించింది కూడా అక్కడే, ఈ రోడ్డు. సో ఈ రోడ్నే ఎంచుకున్నాడు ఆయన పెరియార్ని విమర్శించడానికి. అక్కడ ఒక ఆవిడ చేత పోటీ పెట్టించాడు ఆయన. ఆవిడ మూడోసారి పోటీ చేస్తుంది. ఈయన సాయంత్రం ప్రతి చోట మీటింగులు పెడుతున్నాడు, పెరియార్ని ఉతికి అరేస్తున్నాడు, ఏకి పరేస్తున్నాడు. ఎక్కడ? ఈ రోడ్లో. ఈ రోడ్ అంటే పెరియార్కి ఐడెంటిటీ ఈ రోడ్ అనేది. ఈ రోడ్ అనగానే పెరియార్ గుర్తుకొస్తాడు. అటువంటి చోట ఏకి పారేస్తున్నాడు. ఎన్నికల్లో గెలుస్తాడంటే గెలవకపోవచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నమాట నిజమే. కానీ
డిఎంకే అసలు ఉప ఎన్నికలో వాళ్ళే తట్టుకోలేక అన్నా డిఎంకే తప్పుకున్న తర్వాత ఎన్నిక నల్లేరు మీద నడక లాంటిది అనేదే వాళ్ళు కూడా అంత తీవ్రంగా అదవరికి చేసినంత తీవ్రంగా ఇది కూడా చేయట్లేదు. ఒక్క ముత్తుస్వామి అని ఒక మంత్రిని పంపించి ఆయన ద్వారా జరుపుతున్నారు. గెలవటం 100% ఖాయం. కాకపోతే ఎన్టీకే ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు. మిగతా వాళ్ళు పోటీ చేయట్లేదు కాబట్టి కొంతమంది ఓటేస్తారనేటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్పితే. అయితే ఇప్పుడు అందరి సమస్య ఏంటి? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు సీమాన్ ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన భవిష్యత్తు కూడా కొంచెం ఆందోళనకరంగానే ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటిదాకా ఒక సపరేట్ ఐడెంటిటీ ఉన్నటువంటి ఎన్టీకే నిలుపుకోగలడా? టీవీకే విజయ్ వచ్చిన తర్వాత ఇతని బేస్ కదిలిపోతుంది అనేటువంటి భావన ఉంది. ఎందుకంటే ఒకటి, దీర్ఘకాలంలో ఒక్క అసెంబ్లీ సీటు గెలవపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు క్యాడర్. రెండోది, ఇప్పుడేం పెరియార్ని విమర్శిస్తున్నాడు. వాళ్ళ క్యాడర్ ఎంత చెప్పినా కూడా వాళ్ళు కూడా ద్రవిడవాదులే. పెరియార్ని విమర్శిస్తే వాళ్ళు పెరియారు ఇప్పటిదాకేంటి ద్రవిడవాదము తమిళవాదము రెండు వేరు వేరు కాదనేది అందరూ నమ్ముతున్నారు తమిళనాడులో. ఆ ఎకో సిస్టమ్ ఉందో, ఎక్సెప్ట్ బీజేపీ మిగతా అందరూ కూడా అదే ఎకో సిస్టంలో ఉన్నారండి. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తమిళనాడు పార్టీతో సహా ఉన్నారు. ఇప్పుడు ఈ సీమేన్ వచ్చి అసలు ద్రవిడవాదానికి తమిళ జాతీయవాదానికి సంబంధం లేదు, తమిళ జాతీయవాదంతో ద్రవిడవాదాన్ని ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు, ద్రవిడవాదము తమిళ జాతీయవాదం ఒకటి కాదనేది ప్రచారం ఉధృతంగా చేస్తున్నాడు. ముందు ముందు ఇది తమిళులకి పడుతుందా లేదా, ఏం జరగబోతుందన్నది వేచి చూద్దాం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.